శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో అనకాపల్లిలో కొలువై ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా ఉగాది సమయంలో నెల రోజుల పాటు జాతర అనేది జరిపిస్తూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటి అంటే ఈ జాతర ఉత్సవాలని రాష్ట్ర స్థాయి జాబితాలో చేర్చడం జరిగింది. రాష్ట్ర పండుగల్లో ఒక పండుగలాగా అమ్మవారి జాతర ఉత్సవాలను అనేది జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి గత నెల రోజుల నుంచి కూడా నిత్యము ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలని చూడడానికి భక్తులు చాలామంది తరలి వస్తున్నారు. మేము గత 3-4 ఇయర్స్ నుంచి ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటున్నాము. అంతేకాకుండా మా పిల్లలు అమ్మవారి దగ్గర కూచిపూడి డాన్స్ చేయడము లేదా అమ్మవారికి సంబంధించిన పాటలు పాడడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళ గురువుగారైన శ్రీ పి దుర్గారావు గారితో కలిసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన సౌందర్య లహరి పారాయణం చేశారు. ఈ సౌందర్య లహరి పారాయణం వినడానికి ఎంతోమంది భక్తులు విచ్చేశారు. వీణుల విందుగా జరిగింది అమ్మవారికి ఇష్టమైన సౌందర్య లహరి పారాయణం. మేము ముందుగా అమ్మవారి కొలువై ఉన్న కోవెలకు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చి అక్కడ సౌందర్య లహరి పారాయణం చేయడం అనేది జరిగింది. పారాయణం పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతినిచ్చి భక్తులకి తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. పారాయణం చేసిన గురువుగారికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. ఈ గ్రౌండ్లో మరొక వైపున
సమ్మర్ ఎగ్జిబిషన్ ఒకటి స్టార్ట్ చేశారండి. పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా రకాల రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా, జైంట్ వీల్, కొలంబస్ ఇలాంటివి. పిల్లలు పెద్దలు సమ్మర్లో ఈవినింగ్స్ కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి, బయట హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇలా పలు రకాలైన రైడ్స్ని కూడా ఏర్పాటు చేశారు. వీలుంటే తప్పకుండా మీరు కూడా ఆ రైడ్స్ని ఎంజాయ్ చేయండి. ఈ సంవత్సరం మేము ఈ విధంగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అనేది పొందాము. మీలో ఇంకా ఎవరైనా అమ్మవారిని దర్శించుకొని వాళ్ళు ఉంటే కనుక వీలైతే తప్పకుండా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. మీకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా పిల్లలకి ఎల్లప్పుడూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఇదే విధంగా వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి దగ్గర పాడడము లేదా డాన్స్ చేయడం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.